హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ఈడీ ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడంతో మరోసారి రాజకీయంగా దుమారం రేగుతోంది. మరో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఐడిని వాడుకున్నట్లుగా కేంద్రం ఈడీని వాడేసుకుని రాజకీయ ప్రత్యర్థుల్ని జైళ్లకు పంపే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిబిఐకి ఆధారాల విషయంలో పరిమితులు ఉండడంతో ఈడీని రంగంలోకి దించారు. వేల కొద్దీ కేసులు నమోదు చేస్తున్నారు. వాటిలో రాజకీయ ప్రత్యర్థులపైనే అధికం. అందుకే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేయడానికి ఈ దాడులను బీజేపీ ఆయుధాలుగా మలుచుకుంటోంది. దీంతో దేశంలో రాజకీయ అలజడి చెలరేగుతోంది. తాజాగా ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సొచ్చింది. ఈడీ వేటాడుతున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్లో సోరెన్ 4వ వారు. గతంలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపేష్ బఘేల్, ఆయన సన్నిహితులపై ఈడీ పంజా విసిరింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలో వారిపై అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కేసు నమోదు చేసింది. దీనిని బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకుంది. బీహార్లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్లను కూడా ఉద్యోగాలకు భూమి కేసులో ప్రశ్నిస్తోంది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు కూడా మద్యం పాలసీ కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ ఎంపీ సంజరు సింగ్ ఇప్పటికే జైల్లో ఉన్నారు. ఢిల్లీకి చెందిన మరో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ గత 2 ఏళ్లుగా కటకటాలను లెక్కిస్తూ కాలం గడుపుతున్నారు. ఈడీ విచారణకు గైర్హాజరవుతున్న కేజ్రీవాల్ను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే తనను ప్రశ్నించాలని ఈడీ భావిస్తోందని, రాబోయే లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఇక బెంగాల్లోనూ ఈడీ చూపిస్తున్న దూకుడు గురించి చెప్పాల్సిన పనిలేదు. ప్రజా పంపిణీ పథకంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణపై తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ నివాసంపై దాడులు చేశారు. ఇదే కేసులో తృణమూల్ మంత్రి జ్యోతిప్రియా మల్లిక్ను గత సంవత్సరం అక్టోబర్ 23న ఈడీ అరెస్ట్ చేసింది. ఈ విధంగా పలువురు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. రాజస్థాన్ మాజీ మంత్రి మహేష్ జోషి పైన, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలపైన ఈడీ కేసులు బనాయించి వేధిస్తోందన్న ఆరోపణలున్నాయి. ఈడీ కేసుల బారిన పడిన ప్రతిపక్ష నేతల సంఖ్య తక్కువేం కాదు. చిదంబరం, సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, సంజయ్ రౌత్, డీఎంకే నేత పొన్ముడి, సెంధిల్ బాలాజీ, దేవేంద్ర యాదవ్, రామ్ గోపాల్ అగర్వాల్, అశోక్ గెహ్లాట్, ఇలా ఈ జాబితా చాలా ఎక్కువగానే ఉంది. 2014 నుంచి ఈడీ దాఖలు చేసిన కేసుల సంఖ్య 4 రెట్లు పెరిగింది. గత సంవత్సరం మార్చి వరకు ఈడీ 5,906 కేసులు నమోదు చేసింది. ఈడీ సిబిఐ పెట్టిన కేసుల్లో 95% కేసులు ప్రతిపక్ష నాయకులపై పెట్టినవే. అందుకే దర్యాప్తు సంస్థలను బీజేపీ నాయకత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయడానికి బదులు ఈడీ, సిబిఐ నమోదు చేయబోయే కేసుల వివరాలను బీజేపీ నాయకులు ముందుగానే ప్రకటిస్తున్నారు. ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతిపక్ష నేతలపై పుంఖానుపుంఖాలుగా కేసులు పెడుతున్న ఈడీ ఆ ఆరోపణలను నిరూపించలేక చతికిలబడుతోంది. ఉదాహరణకు 1,142 కేసుల్లో మాత్రమే విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. విచారణ పేరిట ప్రతిపక్ష నేతలపై దూకుడు పెంచుతున్న ఈడీ బీజేపీ నేతలపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్థిక అవకతవకలకు పాల్పడుతున్నారంటూ అస్సోం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మపై పలు కేసులున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్పై అవినీతి ఆరోపణలున్నాయి. బీజేపీలో చేరకముందు పవార్పై కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. అయితే ఆయన కాషాయ దళంలో చేరగానే కడిగిన ముత్యమైపోయారు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో నమోదైన వ్యాపం వంటి అనేక పాత కేసులు ఇప్పుడు అటకెక్కేశాయి. కర్ణాటకలో యడ్యూరప్ప, బిఎస్ బొమ్మై ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నమోదైన అనేక చిన్న పెద్ద అవినీతి కేసులు అతీగతి లేకుండా ఉన్నాయి. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఈ కేసుల్లో పలువురు ముఖ్యమంత్రులు నిందితులుగా ఉన్నారు. అందుకే ఈడీ పూర్తిగా రాజకీయ ఆయుధంగా మారిందని ఎక్కువ మంది ప్రజలు నమ్ముతున్నారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.